డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. సంగం డైరీ ద్వారా ఈ ఏడాది 1960 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించామన్నారు. ఈ ఏడాది పాల రైతులకు 100కి 4 రూపాయల వంతున బోనస్ అందజేసేందుకు 37 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అలాగే తెలంగాణలో మిల్క్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా పాల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది సాగర్ కాల్వకు సకాలంలో నీరు అందకపోవడంతో పాడి పశువులకు అవసరమైన పశుగ్రాసం కొరత ఏర్పడినట్లు తెలియజేశారు. సైలేజ్ గడ్డిని పెంచేందుకు ఏర్పాటు చేస్తూ అవసరమైన దాణాను కూడా అందుబాటులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సంగం డైరీ ఈ సంవత్సరం ఆర్థిక గణాంకాలని సమీక్షించడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 1900 ఏదైతే మేము అనుకున్నాం 2000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని అనుకున్నాము, కొంచెం అటు ఇటుగా ఒక 50 కోట్లు 1960 కోట్ల దాకా టర్నోవర్ని సంగం డైరీ సాధించడం జరిగింది. అలాగే బోర్డు రైతుల యొక్క అవసరాలు కానీ ఇవాళ రాబోయే రోజుల్లో ముఖ్యంగా సాగర ప్రాంతంలో నీళ్ళు లేకపోవటం, మరి దానివలన ఫాడర్ కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి బోర్డు చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగా సైలేజ్ని అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఒక నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం దాదాపు 57 కోట్ల దాకా లాభం రావచ్చని బోర్డు ఒక అంచనాకు రావడం జరిగింది. దానిలో ప్రతి 100 రూపాయలకి 4 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి, 4% బోనస్ ఇవ్వాలి అనేది వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ మీద పేమెంట్ ఏదైతే చేసామో ఫ్యాట్ బేస్డ్గా 4% చొప్పున బోనస్ పంచాలనే నిర్ణయం